సరే నీకు చేయటం ఇష్టం లేదు, నాకు కుదరదని చెప్పేయచ్చు కదా. నువ్వు చేసుకోవచ్చు కదా, నువ్వు కోడలవే కదా, నువ్వు మేము సమానమే కదా. ఈ డిస్కషన్ అంతా అవసరమా? నీకు తనకి పడదు కాబట్టి ముష్కి తనకు కూడా పడకుండా వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావా? అది కాదండి. మరి ఇంకేంటండి? తప్పు నీది కాదే. ఇదిగో ప్రతిదానికి నిన్ను వెనకేసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నారు కదా, దాంతో కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయి ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. నీ వల్ల ఏమైనా అయితే చెయ్యి, లేదు నాకు అవ్వదు అంటావా, నా వల్ల కాదు అని చెప్పేసి. అంతేకాని ఇలా గొడవలు పెట్టి కుటుంబాన్ని మనుషుల్ని విడదీయాలని మాత్రం చూడొద్దు. అంటే మీరు కషాయం తాగండి, నాకు జ్యూస్ అవసరం లేదులే, కడుపు చల్లబడినట్టుంది. కడుపు మంట చల్లారుతుంది, దాన్ని తిట్టించారు కదా. పల్లవి, ఈ వంటది తర్వాత చూసుకోవచ్చు, ఉషా చేస్తుందిలే. వాడు చాలా కోపంగా ఉన్నాడు, ముందు వాడికి అర్థమయ్యేలా చెప్పు. అది ఇంపార్టెంట్ ఫస్ట్. సరే బామ్మగారు. వినపడకపోవడం కాదు మావయ్య గారు, తను ఇంట్లో లేదు. ఇంట్లో లేకపోవడం ఏంటి? ఈ విషయం నేను కాదు చరణ్, వచ్చిన తర్వాత పల్లవి చెప్పాలి. వదిన ఇంట్లో లేదు అంటే ఏదైనా పని మీద బయటకు వెళ్ళి ఉండొచ్చు కదా. అదే ఏం పని అని మీతో చెప్పిందా? ఏం మావయ్య గారు మీతో చెప్పి వెళ్ళిందా? బామ్మగారు మీరేం మాట్లాడట్లేదేంటి? ఎప్పుడు దాన్ని వెనకేసుకొస్తూ ఉంటారు కదా, మీతో చెప్పి వెళ్ళిందా? ఎవరూ మాట్లాడట్లేదు అంటే మీకెవరికి చెప్పలేదు అంతేగా? ప్రతిరోజు రాత్రి అయ్యేసరికి అది ఇంట్లో కనబడట్లేదు అని నేను చెప్తే నా మాట ఎవరూ నమ్మట్లేదు. ఒకసారి అడిగితే వాళ్ళ అమ్మ గుండమ్మ దగ్గరికి వెళ్ళాను అంది, ఇంకొకసారి అడిగితే ఎవరికో హాస్పిటల్లో సీరియస్ అయింది, ఫోన్ వస్తే వెళ్ళాను అంది. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు? చెప్తున్నాను కదా, ఏదో పని మీద వెళ్ళినట్టుందని. అయినా వెళ్ళిన ప్రతిసారి మా అందరికి చెప్పి వెళ్ళాలా? అలా అంటావేరా? చెప్పి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళిందో ఇంట్లో వాళ్ళకి తెలియాలి కదా. ఎవరికి తెలియకుండా వెళ్లాల్సిన అవసరం ఏముంది? నాకైతే ఒకటే అనిపిస్తుంది చరణ్, ఏంటి అంటే నువ్వెలాగో తనని గదిలోకి రానివ్వట్లేదు కదా, అందుకని చెప్పి బయటికి పోతున్నట్టుంది. అమ్మా అక్షిత, అసలేం మాట్లాడుతున్నావు? నువ్వు అన్న మాటలకు అర్థం ఏమిటో తెలుసా? తెలిసే మాట్లాడుతున్నావా? నేనేమీ తప్పుడు ఉద్దేశంతో మాట్లాడడం లేదు మావి గారు. రాత్రిపూట తనెందుకు బయటకు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని మరి ఎవ్వరికీ తెలియకపోయినా కట్టుకున్న భర్త చరణ్కైనా తెలియాలి కదా. చరణ్ అసమర్థుడు అనే కదా, అంటే తన లెక్కలో తను లేడు అనే కదా. నేనేమైనా ఇంకా మాట్లాడితే తనకి నాకు పడదు కాబట్టి తన మీద చాడీలు చెప్తున్నాను, ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తున్నాను అని మీరందరూ తలొక మాట అనొచ్చు.
మీరంటే నేను పడతా, పర్వాలేదు. కానీ బయట ఎవరో ఫోన్ చేసి అర్ధరాత్రి పూట పల్లవిని రోడ్డు మీద చూసి ఏమయ్యా చరణ్, మీ ఆవిడ రాత్రిపూట బయట తిరుగుతుంది అన్నారే అనుకో, చరణ్ పరిస్థితి ఏంటి? ఏమోనండి, మా ఆవిడ నాకు చెప్పదండి, రాత్రుల్లో అలా తిరుగుతుంది అని చెప్తారా? అదే ఫోన్ అత్తయ్య గారికి చేశారనుకోండి, ఏంటి సుమలత గారు, మీ పెద్ద కోడలేంటి రోడ్ల వెంట తిరుగుతుంది రాత్రుల పూట అంటే అత్తయ్య గారు ఏం చెప్పాలి? మా పెద్ద కోడలు అంతేనండి, నేను మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేసాను అని చెప్పాలా? చరణ్, ఏంట్రా ఇది? అక్షిత అన్న దాంట్లో తప్పే ఉంది. అసలు అది ఎక్కడికి వెళ్ళినట్టు? ఇప్పుడు అక్షిత చెప్తున్నట్టు ఎవడో ఫోన్ చేసి మీ ఆవిడేంటి ఇలా రాత్రిపూట బయట తిరుగుతుంది అని అంటే నువ్వేం సమాధానం చెప్తావు? నేనే సమాధానం చెప్పాలరా? ప్రతిసారి అది ఏదో ఒక కథ చెప్తూనే ఉంది. వీళ్ళంతా వెనకేసుకొస్తున్నారు, మనమేమో నోరు మూసుకుంటున్నాం. అదే జరుగుతుంది. వదిలేద్దామా? లేదమ్మా, ఈసారి తను ఏదో కారణం చెప్తే కాదు, ప్రతిసారి ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్తుందో చెప్పి తీరాలి.